నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు వైసీపీ హయాంలో సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు అటవీ సంపదను ఖనిజాలను దోచేశారని ఆగ్రహం ఈ నెల 27న జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం జరగనున్నట్లు తెలిపిన కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సమావేశాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు స్పష్టం. కేఎల్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు దేశంలోని ప్రముఖ ఇంజనీర్లలో మొదటి వారంటూ కితాబు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ నాయకులు సహజ వనరులు దోపిడీ చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ పరిపాలనలో భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అడవులను ధ్వంసం చేసి సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారని, ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారని చెప్పారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడటంతో పాటు విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారని, ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారని చెప్పారు. పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడటంతో పాటు వైసీపీ నేతలు అసైన్ భూములను కార్యకర్తలకు అప్పగించారని తెలియజేశారు. ల్యాండ్ టైటిల్ చట్టం పేరుతో భూ దోపిడీకి కుట్ర పన్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఒంగోలు భూ కబ్జాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, తిరుపతి, రేణిగుంటలోని మఠం భూములు కొట్టేశారని, తిరుపతి జిల్లాల్లో భూ అక్రమాలకు లెక్కలేదని తెలిపారు. పేదవారి అసైన్ భూములను వైఎస్ఆర్సీపీ నాయకులు బలవంతంగా లాక్కున్నారని పేర్కొన్నారు. ఈ నెల 27న 4వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం, ఆ తదుపరి 9వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు. సోమవారం ఢిల్లీ నుండి ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేబినెట్ సెక్రటరీ మాట్లాడుతూ ఈ నెల 27న 4వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశం ఎక్కడ, ఎన్ని రోజులు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని చెప్పారు. అలాగే నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా త్వరలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించి ఇప్పటి నుండి సన్నాహక ఏర్పాట్లను ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాల భాగంగా జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం, అదేవిధంగా నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు జాతీయ స్థాయిలో ఎంతో కీలకమైనవని కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా పేర్కొన్నారు. అనంతరం ఈ 2 సమావేశాలకు సంబంధించి పలు ప్రాధాన్య అంశాలు, తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సిఎస్లతో చర్చించారు. ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, పర్యాటక, వైద్య, ఆరోగ్య, పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి, ఉన్నత విద్య, సాంఘిక సంక్షేమ శాఖల కార్యదర్శులు వి వినయ్ చంద్, మంజుల, డాక్టర్ ఎన్యు వరాజ్, సౌరవ్ గౌడ్, కె కన్నబాబు, ఎస్పీడి శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివాన్ మైదీన్, సిహెచ్ హరికిరణ్, కృష్ణారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శుద్ధితో పనిచేస్తున్నారని వక్తలు పేర్కొన్నారు. 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని కేఎల్ రావు నదులను అనుసంధానం చేసేందుకు అప్పుడే ప్రణాళికలు రూపొందించారన్నారు. కేఎల్ రావు ఘాట్లో కేఎల్ రావు 120వ జయంతి సందర్భంగా సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేఎల్ రావు జయంతి ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారని, దేశంలో గొప్ప ఇంజనీరింగ్ కేఎల్ రావు అన్నారు. రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని, అందుకే తరాలు మారినా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నామన్నారు. అక్రమ ఇసుక తరలించడం గత ప్రభుత్వం దృష్టి పెట్టిందని, కొంతమంది అధికారులకు ఇంకా పాతవాసన పోలేదన్నారు. భారతదేశం అభివృద్ధి జరగాలంటే నదులు అనుసంధానం జరగాలని చెప్పి గొప్ప వ్యక్తి కేఎల్ రావు అని గుర్తు చేశారు. నాగార్జున సాగర్ లాంటి అతిపెద్ద ప్రాజెక్టును రాతి కట్టడంతో కట్టారు. ప్రజలు దేశ సంక్షేమానికి దృష్టిలో పెట్టుకుని పెద్ద ప్రాజెక్టులు నిర్మించారు. ప్రభుత్వం మారడంతో పోలవరం ప్రాజెక్టు
వైసీపీ నాయకులు నాశనం చేయడంతో పాటు డయాఫ్రమ్ వాల్ నాశనం కావడానికి మాజీ సీఎం జగనే కారణమని మంత్రి విమర్శించారు. నిపుణుల కమిటీ కూడా అదే చెప్పారన్నారు. జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాలలో పూర్తి చేస్తానని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ సహాయ సహకారంతో రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు, కార్పొరేటర్ చంటి, ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన సందర్శించడం కానీ అట్లాగే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఇంజనీర్ల బృందాన్ని పోలవరం ప్రాజెక్టుకు తీసుకురావడం కానీ దాంట్లో రాష్ట్ర మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు అలాగే మన ఈఎన్సీ గారు ఇంజనీర్లు సిఈలు ఎస్సీలు అందరం కూడా మళ్ళీ ఈరోజు తాగునీటి ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులని మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సంతోషం. ఎందుకంటే రేపు మనకి జీవనాడి అయినటువంటి పోలవరం పూర్తవ్వాలి. ఏ కళలు కన్నారో కేఎల్ రావు గారు ఆ కళలన్నీ నెరవేరాలి. గతంలో 2014, 2019 మేము ఎమ్మెల్యేలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం కూడా ఆ మహానుభావుడు ప్రపంచ మేధావి అయినటువంటి ఇంజనీరింగ్ రంగ నిపుణుడైనటువంటి కేఎల్ రావు గారికి ఆయన జయంతికి వర్ధంతికి ఘన నివాళులు అర్పించేవాళ్ళు. గత 5 సంవత్సరాల్లో కనీసం విగ్రహానికి రంగేసిన వాళ్ళు లేరు. సమాధి దగ్గర ఒక పువ్వు పెట్టి ఆ మహానుభావుడు ఈ తరం కోసం, ఈ జాతి కోసం, ఈ ప్రజల కోసం చేసినటువంటి సేవల్ని ఆయన మంత్రిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక ఇంజనీర్గా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా చేసినటువంటి సేవల్ని భవిష్యత్ తరాలకి తెలియజేసే విధంగా గత ప్రభుత్వం పనిచేయకపోవడం దురదృష్టకరం. మన
కేఎల్ రావు గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమంలో ఇప్పటివరకు పాల్గొని వెళ్ళినటువంటి మన శాసనసభ్యులు బొండ ఉమ్మ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మన అడ్వైజర్ వెంకటేశ్వరరావు గారికి, ఈఎన్సి శ్రీనివాస్ గారికి, మన సాయిరాం ప్రసాద్ సిఈ గారికి, మన ఆళ్ల గోపాల కృష్ణ గారికి, మన డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు గారికి, ఇంకా వేదిక ముందున్నటువంటి ఈ యొక్క ఇరిగేషన్ శాఖ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, రైతు నాయకులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనవాడు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు మరి జయంతోత్సవాల్ని ఘనంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు 14లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆ రోజు 5 సంవత్సరాలు కూడా మరి ఆ యొక్క జయంతోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఏదైతే మనం కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు తాను భయపడేవాడిని కాదని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయరెడ్డి మాట్లాడారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే ప్రసక్తే లేదన్నారు. 5 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తోక ఆడించే వారి తోకలను తాము వచ్చాక కత్తిరిస్తామని హెచ్చరించారు. నా ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారని చెప్పారు. ఆమెతో నాకు సంబంధం అంటగట్టారు. ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారు. అసత్య కథనాలు ప్రచారం చేసిన వారితో క్షమాపణలు చెప్పిస్తా అన్నారు విజయసాయిరెడ్డి. చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగాను. బ్లాక్మెయిల్లు చేసి డబ్బు వసూలు చేసే వ్యక్తిని కాదు అని చెప్పారు. రాధాకృష్ణ, విఆర్ నాయుడు, వంశీకృష్ణ మాదిరి వ్యక్తిని కాదు. అన్ని హక్కుల కమిషనర్లకు ఫిర్యాదు చేస్తే పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతా, ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా అని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుట్ర కుతంత్రాల వెనక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ, 2 రాధాకృష్ణ, 3 బిఆర్ నాయుడు, 4 వెంకటకృష్ణ, 5 సాంబడు. నేను చెప్తా ఉన్నా, తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి, ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగువేసుకున్నాడు. నేను ఏ రోజు రామోజీరావుని కలవలే. 1 సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా, వేధించా. ఏం చేశాడు? అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగాను నాకున్నటువంటి ఏ అయితే వసతులున్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోబోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను. మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు. మీకు చెప్పి చేస్తాను. ఫస్ట్ మొట్టమొదటిగా మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా వంశీకృష్ణ అనే వాడిని మాత్రం నేను వదలను. తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంటులో మూవ్ చేస్తాను. వీడు చేసినటువంటి అన్యాయానికి, అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి 2 ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా, 3 ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా, నేషనల్ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా, నేషనల్ ట్రైబల్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా, ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా.
డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా, నేనే చేస్తా. యూనియన్ ట్రైబల్ మినిస్టర్ని కలిసి వీడు చేసేటటువంటి అన్యాయాలు, వీడు చేసేటటువంటి అకృత్యాలు, వీడు చేసేటటువంటి బ్లాక్మెయిల్స్, వీడు చేసేటటువంటి ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా పిలిచి వాళ్ళని బెదిరించి, నీ ఇండస్ట్రీలో ఇవన్నీ తప్పులు చేశావు, నువ్వు ఇంత నాకు బ్లాక్మెయిల్ అమౌంట్ కట్టు అని బెదిరింపులను కూడా నేను కేంద్ర మంత్రికి నేను విన్నవిస్తా. ఇక నేనే టేకప్ చేస్తా నా మిత్రుల సహాయంతో. ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉమెన్ ఆర్గనైజేషన్స్, ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా సమైక్యంగా ఏకీకృతం చేసి వీడి మీద చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం. ఇక కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో న్యాయం కోసం ఇతన్ని శిక్షించేదానికి ఏదైతే చేయాలనో ఆ ప్రతి ఒక్కటి చేస్తానని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక ఆడబిడ్డని, ఒక ఆదివాసీ బిడ్డని బజారుకి ఇచ్చి నా వ్యక్తిత్వం మీద, నా ఎదుగుదల మీద, ఒక పేదలకి సేవ చేయాలి, ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నా మీద కుట్రబన్ని ఈ యొక్క వ్యక్తి, ఈ వంశీకృష్ణ అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని నేను ఖరాఖండిగా చెప్తా ఉన్నా. వీటన్నిటికీ మించి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంటులో సోషల్ మీడియాని, ఇటు ఈ యొక్క వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా వీళ్ళని శిక్షించేటటువంటి బిల్లుని ఒకటి ప్రవేశపెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఏపీలో శాంతి భద్రతలు, గంజాయి నిర్మూలన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరం జిల్లా రామభద్రాపురంలో జరిగిన అత్యాచార ఘటనలు అత్యంత హేయమని హోంమంత్రి అన్నారు. ముచ్చుమర్రిలో బాలికను అత్యాచారం చేసి రాయికి కట్టి మరీ రిజర్వాయర్లో పడేశారు. రామభద్రాపురంలో తాగిన మైకంలో తాత వరుసయ్యే వ్యక్తి ఊయలలో నిద్రిస్తున్న 6 నెలల చిన్నారిపై అత్యాచారం చేశాడు. సమీక్షలో ఈ 2 సంఘటనలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని హోంమంత్రి చెప్పుకొచ్చారు. 2 సంఘటనల్లో బాలికల కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. మద్యం, గంజాయి మత్తులో నిందితులు ఈ దారుణాలకు పాల్పడ్డారని, 2 సంఘటనలపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరపాలని సీఎం ఆదేశించినట్లు ఆమె చెప్పారు. ముచ్చుమర్రి ఘటనలో నిందితులుగా 3 మైనర్లు ఉన్నారని, ఫోన్లలో అశ్లీల వెబ్సైట్లు అందుబాటులోకి వస్తుండడం ఈ తరహా ఘటనలకు కారణం అవుతున్నాయని అనిత అన్నారు. నేరస్తుల విషయంలో రాజకీయ పార్టీలు, కులాలు ఏమీ ఉండవని, నిందితులకు తప్పకుండా శిక్ష పడాల్సిందేనని ముఖ్యమంత్రి చెప్పినట్లు హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. బీసీల అభ్యున్నతి కోసం ఎన్నో అలుపెరగని పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు కేసన శంకర్రావు అని బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు కొనియాడారు. భగవంతుని ఆశీస్సులతో శంకర్రావు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు జన్మదినం సందర్భంగా బందర్ రోడ్లోని నిర్మల హృదయ భవన్లో ఘనంగా వేడుకలు జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా బీసీ నాయకులు మ్యామ్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ మహంతి వాసు ఆధ్వర్యంలో వృద్ధులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు శంకర్రావు అని కొనియాడారు. బీసీల అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి బీసీలకు రావాల్సిన హక్కుల కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా రాబోయే రోజుల్లో శంకర్రావు కృషి చేయాలని అన్నారు. రాష్ట్రంలో బీసీలను ప్రతి రంగంలో ఉన్నత స్థానంలో నిలిపే విధంగా శంకర్రావు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భగవంతుని ఆశీస్సులతో శంకర్రావు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో అత్యంత వైభవంగా ముగిశాయని దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు తెలిపారు. యాగశాలలో మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని, సకాలంలో పంటలు పండాలని ఆకాంక్షిస్తూ అమ్మవారి సన్నిధిలో ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అంతర్గతంగా అర్చక స్వాములు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వివిధ రకాలైన ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు, పండితులు అత్యంత నియమ నిష్టలతో నిర్వహించినట్లు తెలిపారు. పూర్ణాహుతితో వారాహి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. కొండపై ఉన్న అన్ని ఉపాలయాల్లో కూడా కొలువై ఉన్న దేవతామూర్తులు కూడా కూరగాయలనే ఆభరణాలుగా ధరించి భక్తులకు దర్శనమిస్తారన్నారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో కదంబం ప్రసాదాన్ని తయారు చేయించి ఈ 3 రోజుల పాటు భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు ఉత్సవాలు ఉంటాయని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దివ్య ఆశీస్సులను పొందవలసిందిగా ఈవో భక్తకోటికి విజ్ఞప్తి చేశారు. శ్రీమాత్రే నమః. ఈ రోజుతో వారాహి నవరాత్రులు సంపూర్ణం అయినాయి. ఇప్పటి వరకు 9 రోజులు వివిధ రకాలైన కార్యక్రమాలతో వారాహి నవరాత్రులను జరుపుకోవడం జరిగింది. దేవస్థానం ఈసారి చాలా పద్ధతిగాను అర్చకులు, వేద పండితులు, అనుష్ఠాన పరులైనటువంటి వారు, దీక్షా పరులైనటువంటి పండితులతో, అర్చకులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. మరి వారాహి నవరాత్రులు చాలా పద్ధతిగా జరపాలనే మా కోరికకు మన్నించి అటు ప్రభుత్వం వారు, ఇటు మా సిబ్బంది సహకరించారు. జయ దుర్గా భవాని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో మొన్న ఆషాఢ పాడ్యం నుంచి ఈ రోజు వరకు, అనగా దశమి, నవమి మరియు దశమి కూడా ఈరోజు ఉంది కాబట్టి ఈ రోజున వరకు ఈ యొక్క మా వారాహి నవరాత్రులని మనం నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం 10 గంటలకి పూర్ణాహుతితోటి ఈ వారాహి నవరాత్రులు పూర్తయినాయి. అదేవిధంగా ఈ దేవాలయంలో మొన్న పాడ్యం నుండి, ఆషాఢ పాడ్యం నుండి ఈ యొక్క శార కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ కూడా వచ్చి దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా అమ్మవారికి శారీ సమర్పించడం జరుగుతోంది.
రాష్ట్రంలో సకాలంలో పంటలు పండాలని ఆకాంక్షిస్తూ ఈ నెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు శాకాంబరి మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహించే శాకాంబరి మహోత్సవాలకు అవసరమైన కూరగాయలను ఇచ్చేందుకు దాతలు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. అన్ని రకాలైన కూరగాయలతో అమ్మవారి మూల విరాట్ ఉత్సవమూర్తి తదితర వాటికి కూరగాయలతో ప్రత్యేక అలంకారం చేస్తానన్నారు. నగరపాలక సంస్థకు చెందిన పలు సమస్యలను పరిష్కరించడానికి వేదికను ఏర్పాటు చేసినట్లు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎం మహేష్ తెలిపారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి పలువురు స్వయంగా వచ్చి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని అర్జీలు ఇచ్చినట్లు తెలిపారు. సాధ్యమైనంత వరకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వర్షాలు అధికంగా పడుతున్నాయని ప్రతి ఒక్కరూ వేడి చేసి చల్లార్చిన నీటినే తాగాలన్నారు. నిరంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇన్ఛార్జ్ కమిషనర్ నగర ప్రజలకు సూచించారు. ఆరోగ్య సమస్యలు ఏవైనా ఏర్పడితే వెంటనే సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలను పొందాలని ఇన్ఛార్జ్ కమిషనర్ మహేష్ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. నగర ప్రజలు ప్రతి సోమవారం నిర్వహించే ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ కార్పొరేషన్ ప్రజలందరికీ నమస్కారం. సో మనము పీజీఆర్ఎస్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాము. ఎవ్రీ మండే 10:30కి మనకి విజయవాడ మున్సిపల్ కార్యాలయంలో జరుగుతుంది. దానికి వివిధ రకాల నుంచి మనకి అర్జీలు వస్తున్నాయి. అవన్నీ కూడా మ్యాక్సిమం 1 వీక్ టైంలోనే మనం పరిష్కారం చేస్తున్నాము. కొన్ని ఏవైతే ల్యాండ్ ఇష్యూస్ అవైతే ఉన్నాయో అవి తప్ప ఇమీడియట్గా తీసుకోవాల్సిన సొల్యూషన్ అన్నీ కూడా తీసుకుంటున్నాము, సాల్వ్ చేస్తున్నాము. రాష్ట్రంలో అన్ని పంటలు సకాలంలో పండాలని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో దుర్గమ్మకు ఆషాఢ మాస సారె సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిటీల అధ్యక్ష కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షుడు రామస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ వివిధ కమిటీల ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం విశ్వ బ్రాహ్మణ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి సారెను సమర్పించినట్లు తెలిపారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిటీల అధ్యక్ష కార్యదర్శులను ఒక చోటికి చేర్చి అందరూ కలిసి అమ్మవారికి సారెను సమర్పించినట్లు చెప్పారు. ఈ ఎన్డీఏ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను అన్నిటినీ ఒక వరుస క్రమంలో అమలు చేస్తుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు జి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పించడం కొన్ని సంవత్సరాల నుండి సాంప్రదాయంగా వస్తుందన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అన్ని జిల్లాల కార్యదర్శులు కమిటీ సభ్యులను అందరినీ విజయవాడ రప్పించి ఇక్కడి నుంచి ఊరేగింపుగా అమ్మవారికి సారె సమర్పించినట్లు తెలిపారు. ఎన్డీఏ అధికారంలోనికి రావటం వెనుక విశ్వ బ్రాహ్మణులు చంద్రబాబు నాయుడు గుర్తించి నామినేటెడ్ పదవుల్లో విశ్వ బ్రాహ్మణులకు సముచిత స్థానం ఇచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని లిస్ట్ నెంబర్ 563. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా మా మహిళామణులు అమ్మవారికి ఆషాఢ మాసం సారి సమర్పించడం కోసం మా రాష్ట్ర సంఘం నుంచి తరలి రావడం జరిగింది. దీనికి ముఖ్యంగా కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా నుంచి అధ్యక్షుడైన శ్రీనివాస్ చక్రవర్తి గారు, అలాగే రాజంపేట అధ్యక్షుడైన వెంకటేశ్వరాచారి గారు, అలాగే మా మహిళామణులైనటువంటి గారు, అలాగే శ్రీదేవి గారు, పేరు శ్రీ
శ్రీనివాస్ చక్రవర్తి ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు. అయితే ఈ ఆషాఢ సారే మా విశ్వబ్రాహ్మణ సంఘ వివిధ జిల్లాల మహిళలు, ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులు, అదేవిధంగా నా సోదరీమణులు అందరూ ఈరోజు అమ్మవారికి సారీ సమర్పించడానికి వివిధ జిల్లాల నుంచి వచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 ఈ సంఘానికి సంబంధించి అధ్యక్షులు డాక్టర్ చేవూరి రామస్వామి గారి ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ తల్లికి ఆషాఢ మాసం సారి తీసుకురావడం, అన్ని జిల్లాల నుంచి అందరు మహిళలు కూడా ఇక్కడ కథలు రావడం జరిగింది. అలాగే వచ్చిన ప్రతి ఒక్క మహిళలకి కూడా అధ్యక్షుల వారు చీర సారలతో వాళ్ళందరికీ కూడా చీర సారే పసుపు కుంకుమ ఇచ్చి పంపించడం జరుగుతుంది. నేను రాజమండ్రి నుంచి వచ్చానండి. నా పేరు కొండపల్లి శ్రీదేవి, రాజమండ్రి జిల్లా అధ్యక్షురాలిని. గత 13 సంవత్సరాల నుంచి నాకు ఇచ్చిన పదవిని నేను మా మహిళా మనులు అందరితో కలిసి నిర్విఘ్నంగా సాగిస్తూ ఆషాఢ మాసం చీర సారే అమ్మవారికి సమర్పించుకోవడానికి వచ్చాము. మా రాష్ట్ర అధ్యక్షులు చేవూరు రామస్వామి గారి ఆధ్వర్యంలో మా మహిళా మనులంతా కూడా దుర్గమ్మ తల్లికి ఆషాఢ సారం సమర్పించుకునేందుకు ఆ అమ్మవారు మాకు ఎల్లవేళ ఆమె ఆశీస్సులు కలిగి ఉండేటట్టుగా మేము మొక్కుతున్నందుకు మీ అందరి సమక్షంలో ఈరోజు అమ్మవారికి ఆషాఢ సారం సమర్పించుకున్నందుకు మా రాజమండ్రి, కాకినాడ నుండి అన్ని చోట్ల నుంచి మేము ఇచ్చేసి ఉన్నాము. సియోను అసెంబ్లీ చర్చ్ ఆధ్వర్యంలో ఎస్ఏసి ఆధ్వర్యంలో రాష్ట్ర పాస్టర్స్ నాయకుల సమావేశం సోమవారం సింగినగర్ విఎంసి షాదిఖానా ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఏసి మినిస్టర్స్, బిషప్, డాక్టర్, అంతర్జాతీయ ప్రసంగికులు వై రాజేంద్ర కుమార్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని రాష్ట్ర నలుమూలల నుండి ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు సంఘ దైవజనులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ క్రైస్తవులకు అండగా ఉంటానని అన్నారు. ప్రపంచానికి ప్రేమ, క్షమాగుణం, ఎదుట వారికి సహాయపడాలన్నదే క్రీస్తు సిద్ధాంతమని అన్నారు. అనంతరం బిషప్ వై రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ బైబిల్లోని పలు అంశాలను తెలియజేశారు. సంఘ కాపరులు క్రీస్తుని పోలి నడుచుకోవాలని అన్నారు. చెడుకు బానిసైన వారిని సన్మార్గంలో నడిపించడానికి క్రీస్తు మార్గం ఒకటేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బిషప్ వై రవి లోకేష్, రాష్ట్ర నలుమూలల నుండి వివిధ సంఘాల పాస్టర్స్, ఎస్ఏసి మినిస్టర్ పాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి దేవస్థానం కేశ ఖండనశాల ఉద్యోగులు ఆషాఢ మాస సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో సారెను సమర్పించారు. అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఆలయ కేశ ఖండనశాల విభాగం వీరు కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారి దర్శనం చేసుకుని ఈవో చేతుల మీదుగా అమ్మవారికి సారీ సమర్పించారు. అనంతరం మహామండపం 6వ అంతస్తు నందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి అందరికీ ఆశీర్వాదం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారులు, అధికారులు, కేశఖండన సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ హయాంలో సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. అటవీ సంపదను, ఖనిజాలను దోచేశారని ఆగ్రహం. ఈ నెల 27న జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం జరగనున్నట్లు తెలిపిన కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా. సమావేశాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు స్పష్టం. కేఎల్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు. దేశంలోని ప్రముఖ ఇంజనీర్లలో మొదటి వారంటూ కితాబు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.